ఆల్రెడీ జత్వాని విక్టిమ్గా ఇంకో కేసు నడుస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ వీఆర్లోను సస్పెండ్లోనూ ఉన్నప్పుడు ఈ కేసును తొక్కిపెట్టాలని తొక్కిపెట్టచ్చు. దీని గురించి పట్టించుకోవద్దు, సిఐడి మూలన పాడేయమంటే ఛార్జ్షీట్ వేయకుండా మూలన పాడేయచ్చు. ఆ పని చేయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 2 కేసుల్ని విడివిడిగా చూస్తున్నారు. ఎక్యూజ్డ్ అయితే ఎక్యూజ్డ్ లాగాను, విక్టిమ్ అయితే విక్టిమ్ లాగా చూస్తున్నారు. అక్కడ న్యాయం జరగాలని మాత్రం ఆలోచిస్తున్నారు. చట్ట ప్రకారం పోవాలని చెప్పేసి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండకూడదని చాలామంది జిందాలను లాక్కొస్తున్నారు. జిందాల్ కాబట్టి ఉన్నాడు కాబట్టి జిందాల్కి మనకు అలా సంబంధం లేదు. జత్వానికి జిందాల్కి ఏదైనా ఉంటే మహారాష్ట్రలో బాంబేలో అక్కడ వ్యవహారం అది. అక్కడ ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. ఆ కేసుకి ఈ కేసుకి ఏ కోసం సంబంధం లేదు. మీకు అక్కడ సెటిల్ అయిపోయింది కాబట్టి ఆ పేరు ఎత్తలేదు. అసలు ఆవిడ ఆ కేసుకి వెళ్లకుండానే కుక్కల విద్యాసాగర్ ఎత్తుకొచ్చారు ఆ అమ్మాయిని ఇక్కడికి. మీకు అర్థమైంది మీకు? ఆ కేసు వాయిదాకి వెళ్లకుండాను ఎత్తుకొచ్చారు వాళ్ళు. ఇది అసలు మ్యాటర్. కాబట్టి ఆ కేసు తర్వాత సాల్వ్ చేసుకున్నారు. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు కదా. దేనికన్నా కానీ ఒక సెటిల్మెంట్ పంచాయతీ కూర్చోబెట్టి పెద్ద మనుషులు మాట్లాడతారు, అది అయిపోయింది. ఇక్కడ ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం తేలాలి. ఒకవేళ అందులో ఆవిడ నిజంగానే అతను మోసం చేసింది అనుకోండి, చీటింగ్ చేసింది అనుకోండి, డెఫినెట్గా శిక్షించబడుతుంది. రేపొద్దున మా ట్రయల్స్ ఉంటాయి. ఆవిడ ఏమి చెప్పుకోగలుగుతుందో చెప్పుకుంటుంది, కోర్టులో చెప్పుకుంటుంది.